రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మధ్యప్రదేశ్లో ఓ బీజేపీ నేత మహిళపై నడి రోడ్డుపై కర్రతో దాడి చేసిన ఘటన తీవ్ర దుమారం రేపుతుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సర్వత్రా ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. సిద్దిపేట జిల్లా సిహావల్ నియోజకవర్గంలోని బర్హి గ్రామంలో నిన్న ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం దాడికి పాల్పడింది బీజేపీకి చెందిన సంతోష్ పాఠక్గా గుర్తించగా బాధితురాల్ని హేమసింగ్గా నిర్ధారించారు. హేమసింగ్ బర్హి మార్కెట్లో చిన్న బండి పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మార్కెట్లో బండి పెట్టుకునే విషయంలో ఇరువురి మధ్య వివాదం చెలరేగగా వాగ్వాదం పెరిగి సంతోష్ పాఠక్ కర్రతో విచక్షణారహితంగా దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా సమయంలో అక్కడున్న వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది. నగరంలో నమోదైన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు బీఎన్ఎస్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు స్థానిక ఎమ్మెల్యేకు సన్నిహితుడన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ ఈ ఘటనపై బీజేపీ గానీ ఎమ్మెల్యే గానీ ఇప్పటివరకు స్పందించలేదు. పూర్తిస్థాయి విచారణ అనంతరం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. సంతోష్ పాఠక్ స్థానిక ఎమ్మెల్యేకు సన్నిహితుడన్న ప్రచారం జరుగుతోంది.